ఈ సమ్మర్ హాలిడేస్‌లో చిన్న పిల్లలు టీవీకి అలాగే ఫోన్‌కి అతుక్కుపోకుండా కోకోనట్ షెల్‌తో ఈరోజు క్యూట్ ఎలిఫెంట్ ప్లాంట్ హోల్డర్స్ అయితే తయారు చేసేసుకుందాం. దీనికోసం 2 కొబ్బరి చిప్పలనైతే తీసుకోవాలి. నీట్‌గా వీటిని శాండ్ పేపర్‌తో రబ్ చేసేసుకుంటే గనుక మనకి స్మూత్‌గా తయారైపోతుంది. చిన్న పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి ఇలాంటి యాక్టివిటీలో వాళ్ళని కూడా ఎంగేజ్ చేస్తే మంచిది. ఒక చిన్న 4 గులకరాలను తీసుకొని వాటికి ఇలా సిల్వర్ ఫాయిల్ చుట్టేసుకొని మనం లెగ్స్లా తయారు చేసుకోవచ్చు. లేదంటే స్టిక్స్ అయినా ఏదైనా కూడా గ్లూ గన్తో కానీ ఫెవిక్విక్తో కానీ స్టిక్ చేసేసుకుంటే మనకి లెగ్స్ అయితే తయారైపోతాయి ఎలిఫెంట్కి. ఈ విధంగా 4 లెగ్స్ కూడా స్టిక్ చేసేసుకున్నాక ఫేస్ని కూడా ఇదే విధంగా మనం సిల్వర్ ఫాయిల్తో కానీ లేదా ఏదైనా లైట్ వెయిట్ పేపర్తో కానీ రోల్లా చేసేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటే మనకి ఎలిఫెంట్ హెడ్ అయితే రెడీ అయిపోతుంది. పాలపుట్టి పౌడర్ ఉంటుంది కదా, దాంతో ఈ డాగ్ అయితే తయారు చేసుకున్నాను. దీన్ని కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ మనం షేపు అలాగే లెగ్స్ కూడా షేపు తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఫింగర్స్తో షేప్ నీట్గా స్మూత్గా చేసుకోవాలి. తొండాన్ని కూడా మనం రోల్ చేసుకొని తొండం షేప్లో ఇలా అంటించేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం ఫింగర్తోని లేదంటే మీ దగ్గర టూల్స్ ఉంటే కనుక వాటితోనైనా ఇలా షేప్ నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా పెన్ను హెల్ప్తోనైనా ఏదైనా స్టిక్ హెల్ప్తోనైనా తొండాన్ని కావాలనుకుంటే కనుక ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇయర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నీట్గా 2 ఫింగర్స్తోని ఇలా చిన్న హోల్లా చేసుకొని దాన్ని ఇయర్ లాగా మనం పెట్టేసుకుంటే మనకి ఎలిఫెంట్ ఇయర్స్ కూడా తయారైపోతాయి. చిన్నపిల్లలకు కూడా ఇది చాలా ఫన్గా ఉంటుందన్నమాట. ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిందల్లా వాల్పుట్టి పౌడరు లేదంటే మట్టి హెల్ప్తో కూడా మనం చేసుకోవచ్చు. బంకమట్టి ఉంటే కనుక బంకమట్టితో కూడా మనం ఈ విధంగా ఎలిఫెంట్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఫేస్ అయితే తయారైపోయింది కదా. ఇప్పుడు లెగ్స్ని కూడా అదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ఈ వాల్పుట్టిని తయారు చేసుకొని దానికి స్మూత్గా మనం అప్లై చేసేసుకోవచ్చు. ఈవెన్ 10 ఇయర్స్ చిన్నపిల్లలైనా కూడా దీన్ని నీట్గా చేసుకుంటారు. సమ్మర్ హాలిడేస్లో లేదా హాఫ్ డేస్లో ఇలా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఇస్తే కనుక వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అదేవిధంగా ఇయర్ అంతా కూడా వాళ్ళు తయారు చేసిన ఈ టాయ్స్ని నీట్గా హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. చూడండి లెగ్స్ కూడా తయారైపోయాయి కదా. ఇప్పుడు ఎలిఫెంట్ బాడీ మొత్తం కూడా ఈ వాల్పుట్టిని లైట్గా అప్లై చేసేసుకోవాలి. ఫింగర్తోనైనా లేదా బ్రష్తోనైనా పలుచగా కలిపేసుకొనైనా మనం అప్లై చేసేసుకోవచ్చు. కొంచెం ఆరినాక గ్రే కలర్ అయినా లేదా లైట్ గ్రీన్ కలర్ అయినా డార్క్ గ్రీన్ కలర్ అయినా మీకు ఏ కలర్లో ఎలిఫెంట్ కావాలనుకుంటే ఆ కలర్లో బాడీ మొత్తం కూడా అప్లై చేసేసుకుంటే మనకి ఎలిఫెంట్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఇంకాస్త అందంగా కనిపించడానికి మనం నచ్చిన కలర్లో డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే బ్రష్తో డైరెక్ట్గా కలర్ చేసేసుకుంటున్నాను. చిన్నపిల్లలు అయితే కనుక మనం కొంచెం పెన్సిల్తో డ్రా చేసి పెడితే కనుక వాళ్ళు ఈజీగా కలర్ చేసేసుకుంటారు. ఈ విధంగా మనం ఏ ఏ ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్లో మనం ఎలిఫెంట్ మొత్తం కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే 2 సైడ్స్ ఇలా కలర్ వేసేసుకొనైనా లేదా మిర్రర్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఈ ఎలిఫెంట్లో మనం కావాలనుకుంటే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న ఆర్నమెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇలా మీకు నచ్చిన కలర్స్ వేసుకొని నచ్చిన డిజైన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా సన్నగా డిజైన్ కావాలనుకుంటే 0 సైజ్ బ్రష్ యూస్ చేస్తే మనకి ఈ లైన్స్ అనేవి చిన్నగా సన్నగా వస్తాయి అన్నమాట. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదే డిజైన్ ఇదే కలర్ వేసుకోవాలని అయితే ఏం లేదు. కాకపోతే ఒక ఐడియా కోసం అయితే మనం ఏదో ఒకటి రిఫరెన్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా చూసుకొని అయితే చేసుకోవచ్చు. మనకి 2 సైడ్స్ కూడా ఎలిఫెంట్కి కలర్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఐస్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. నేనైతే డైరెక్ట్గా బ్రష్తోనే చేసేసుకుంటున్నాను. కావాలనుకుంటే ఫస్ట్ పెన్సిల్తో చేసుకొని తర్వాత మనం కలర్స్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్స్ ఇయర్స్ అన్నీ కూడా డిజైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ట్రంక్ కూడా చిన్న చిన్న లైన్స్ అలాగే డాట్స్ వేసేసుకుంటే మనకి ఎలిఫెంట్స్ అయితే రెడీ అయిపోయి నేను మిర్రర్స్ కూడా దీనికి అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. వీడియోలో చూపించలేదు కానీ చూడండి ఎంతో అందంగా మన కొబ్బరి చిప్పలతో ఎలిఫెంట్స్ అయితే తయారైపోయి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.